సరే, 10వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము పిల్లల కోసంగా ఇక్కడ వచ్చేసి లేఖలు ఏ విధంగా రాయాలి అనేటువంటి మనం చూద్దాము. లేఖ రాసేటప్పుడు వచ్చేసి విద్యార్థినులు గమనించదగినటువంటి విషయాలు ఏంటంటే, లేఖలో కుడివైపున పై భాగంలో ఎక్కడి నుండి రాస్తున్నామో ఆ స్థలాన్ని రాసి దాని కింద వచ్చేసి తారీఖు అనేటువంటిది వేయాలి. ఎడమ వైపున సంబోధన ఉండాలి. ఎవరికి రాస్తున్నాము, ప్రియమైన మిత్రమా లేకపోతే పూజ్యులైన తండ్రి గారా, ఎవరికి రాస్తున్నామో ఇలా ఉండాలన్నమాట. రాయాలనుకున్నటువంటి అంశాలను సులభ శైలిలో క్లుప్తంగా రాయాలి, అంటే అర్థమయ్యేటువంటి రీతిలో మనము రాయవలసి ఉంటుంది. క్రింద కుడివైపున ఇట్లు అని రాసి దాని కింద నీ మిత్రుడు లేదా పుత్రిక, మీ విధేయుడు అనేటువంటిది రాసి దాని కింద నీ పేరు అనేటువంటిది రాయాలి. క్రింద ఎడమ వైపున ఎవరికి రాస్తున్నారో వారి విలాసము అంటే ఏంటంటే చిరునామా అంటే అడ్రస్ అనేటువంటిది రాయాలి. సో స్పష్టంగా అనేటువంటిది ఉండాలన్నమాట. స్పష్టంగా అడ్రస్ అనేటువంటిది రాయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి అడ్రస్ తప్పుగా రాస్తే వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి కరెక్ట్ అనేటువంటి ఎడమ వైపున కరెక్ట్గా ఎవరికి రాస్తున్నామో కరెక్ట్గా రాయాలన్నమాట. సరే, నీవు చేసినటువంటి విహారయాత్రను గురించి తండ్రికి లేఖ అనేటువంటిది రాయమంటున్నారు. స్థలం వచ్చేసి చెన్నై, తేదీ వచ్చేసి రాస్తున్నాము. ఇక్కడ ఏ రోజు అయితే రాస్తున్నామో ఎగ్జామ్ దాని తేదీ రాస్తున్నాము. గౌరవనీయులైనటువంటి తండ్రి గారికి నమస్కారములు. నేను క్షేమంగా ఉన్నాను, బాగా చదువుతున్నాను, మీరు క్షేమమని తలుస్తాను. గత వారము మా పాఠశాలలో మా విద్యార్థులందరినీ ఉపాధ్యాయునులు అంటే టీచర్స్ వచ్చేసి 4 రోజుల పాటు విహారయాత్రకు తీసుకుని వెళ్ళారు. విహారయాత్ర అంటే ఎక్స్కర్షన్ అనమాట. ఎక్స్కర్షన్ అంటే వచ్చేసి టూర్ అనమాట. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. మొదటి రోజు మహాబలిపురానికి వెళ్ళాము. అక్కడ శిల్పాలు అత్యద్భుతంగా ఉన్నాయి. మహాబలిపురం ఎక్కడ ఉంది? చెన్నైలో ఉందన్నమాట. ఏకశిలారథము, పంచపాండవుల శిలలు, ఏనుగులు మొదలైనవన్నీ పల్లవ రాజులు శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనాలుగా ఉన్నాయన్నమాట. అక్కడ చాలా అందంగా చెక్కబడి ఉంటాయన్నమాట. మీరు వెళ్ళి కూడా చూడవచ్చు మహాబలిపురంలో. తర్వాత 2 రోజులు కన్యాకుమారి, సుచీంద్రము మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శించాము. సుచీంద్రం వచ్చేసి కన్యాకుమారిలో ఉంది. తర్వాత ఇక్కడ దేవాలయాలు ప్రాచీన తమిళ రాజుల యొక్క దేవాలయ నిర్మాణ కౌశల్యాన్ని చాటుతున్నాయి. చివరి రోజున తిరువన్నామలై చేరుకున్నాము. ఆ దేవాలయంలో చాలా పెద్దది 4 వైపులా పెద్ద గాలి గోపురాలు, ముఖద్వారాలు ఉన్నాయి. అక్కడ ఈశ్వరుణ్ణి తనవి తీరా దర్శించుకున్నాము. ఈ విధంగా మా విహారయాత్ర ఆనందంగా ముగిసింది. ఇంట్లో అందరినీ అడిగినట్లు చెప్పగలరు. ఇంతే సంగతులు. ఇట్లు మీ కుమారుడు ఆరు కుమార్తె అని చెప్పి రాస్తున్నాము. తర్వాత వచ్చేసి నామా అనేటువంటిది రాయాలి. కృష్ణయ్య 23 రామనాథన్ వీధి, పద్మావతి నగర్, సైదాపేట, చెన్నై నుంచి రాస్తున్నాం అనమాట.